హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాన్వి కుకింగ్ అండ్ హోమ్ రెమెడీస్. ఈరోజు మనము అప్పటికప్పుడు చేసుకునే స్వీట్ పూరీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు గోధుమ పిండి వేసి కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే గోధుమ పిండిని స్కిప్ చేసేసి 2 కప్పుల మైదా పిండి అయినా తీసుకోవచ్చు. ఆ పిండిలో ఒక స్పూన్ ఆయిల్, చిటికెడు సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి మొత్తాన్ని ఇలా సాఫ్ట్ ముద్దలా కలిపి మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వను వేసి ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఆ రవ్వ మొత్తం వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఒక కప్పు చక్కెర, 3 కప్పుల వాటర్ని వేసి చక్కెర మొత్తం కరిగిన తర్వాత అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ మొత్తాన్ని వేసి కలుపుకోవాలి. ఈ రవ్వ మిశ్రమం అంతా ఇలా దగ్గరగా అయిన తర్వాత అందులో ఒక స్పూన్ నెయ్యి, హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి.